హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనము. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అటివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి, లోకంలో ఇష్టానుసారంగా జీవించే బుద్ధిహీనులకు మంచి విషయాలు చెప్పినా, వారి ఎదుట మంచి విషయాలు ఇతరులతో సంభాషించినా, మాట్లాడినా కూడా, మంచి మార్గమును మంచి ఉపదేశమును మనము బోధించినా కూడా, శ్రేష్టమైన మాటలు, యుక్తమైన మాటలు, దైవికమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి భక్తిహీనులకు, బుద్ధిహీనులకు వెర్రి మాటలుగాను, అవి జ్ఞానము లేని మాటలుగాను, అవి నిష్ప్రయోజనమైన మాటలుగాను అనిపిస్తాయంట. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పాపంలో జీవిస్తున్న ఒక వ్యక్తికి ఆ పాపమే మంచిగా ఉంటుంది, డ్రింక్ చేస్తున్న ఒక వ్యక్తికి ఆ డ్రింకే లైఫ్ అని అనుకుంటారు. సో అటువంటి వారి ఎదుట వెళ్ళి మనము మంచి మాటలను చెప్పితే, అంటే బుద్ధిహీనులకు, అర్థం చేసుకోలేని వారికి, ఏది మంచియో ఏది చెడువో తెలుసుకోలేని వారికి, తాను జీవిస్తున్న చెడే సరైన మార్గమని అనుకునే వారికి మంచి మాటలు చెప్పినా, మంచి మాటలు వినబడినా, అది ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నవాడు జ్ఞానవంతుడైనప్పటికీ, ఆయన ఉపదేశిస్తున్న ఉపదేశము మంచిదైనప్పటికీ కూడా దాన్ని తృణీకరించేవారుగా ఉంటారంట. కాబట్టి బుద్ధిహీనుల వినుచుండగా మాట్లాడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ మాటలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దేవుని సువార్త ప్రకటిస్తుంటే కూడా అందరూ తృణీకరించి విరోధముగా మాట్లాడేవారుగా uన్నారు. వారు ఎలాంటి ఒక మార్గంలో ఉన్నారో వారికి తెలియట్లేదు. కాబట్టి బుద్ధిహీనుల ఎదుట కాకుండా మంచి వారి ఎదుట మాట్లాడుటకు ప్రయాసపడండి. అది ప్రయోజనకరముగా ఉంటుంది. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.